మరి దీనికి సంబంధించి దాదాపు 40 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా చూసాం. 12 మంది ప్రయాణికులైతే అత్యవసర ద్వారాన్ని పగలగొట్టుకొని వాళ్ళందరూ కూడా కిందన రోదిస్తూ తప్పించుకున్నారు. ఏదో నూకలున్నాయి వాళ్ళకి బయటపడిన పరిస్థితి అయితే చూసాము. మరి దీనికి సంబంధించి వీళ్ళలో బ్రతికిన వాళ్ళలో అయితే కొంతమంది ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ కూడా సజీవ దహనమయ్యారు. మరి దీనికి సంబంధించి కొంత ఎక్స్ గ్రేషియాని అయితే ప్రభుత్వం కల్పించింది. ఇప్పటికీ కూడాను దాని మీద దర్యాప్తు కొనసాగుతూ ఉంది. మరి ఈ కావేరీ ట్రావెల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మాత్రం దీనికి సంబంధించి ఎలాంటి రెస్పాన్స్ లేని పరిస్థితి. మరి దానికి సంబంధించి అధికారులు అప్రమత్తం చేసి వాళ్ళని త్వరితగతిన దీనికి సంబంధించిన అన్ని పేపర్స్ కూడా కొన్ని ఉంటే కొన్ని లేవు, కొన్ని కనిపిస్తున్నాయి, కొన్ని కనిపించలేదు, ఏవి కూడా క్లియర్ కట్ గా లేవు, దీనిలోనంతా ఇంకా ఏదో మతలబు ఉంది అని చెప్పేసి కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. మరి కనీసము అంటే మీ వ్యాపారాలు కాపాడుకోవడానికి ఆ ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇలాంటి ట్రావెల్స్ కానీ సంస్థలు కానీ మన తరఫు నుంచి ఒక ఫైర్ జరిగింది, కొంతమంది చనిపోయారు, మన సంస్థకి సంబంధించిన ట్రావెల్స్ కి సంబంధించిన బస్సే అది అని చలిస్తే మహా అయితే మీకు ఫైన్ పడుతుంది, 4 రోజుల కంపెనీ మూస్తారు అంతే తప్ప మరలా తర్వాత మీరు బిజినెస్ చేసుకుంటారు, మరలా తర్వాత యాజ్ యూజువల్ గానే నడుస్తూ ఉంటుంది, కొన్నాళ్ళు టైం పడుతుంది, దీనికి కాస్త శిక్ష ఉంటుంది. మరి పోయిన అన్ని ప్రాణాలకి మీరు బాధ్యత వహించకుండా తప్పించుకోవడం ఎంతవరకు కరెక్ట్? అసలు ఇప్పటికీ చాలా రకాల ట్రావెల్స్ ఉన్నాయి, మీరు బ్రతుకుతున్నదే ప్రయాణికుల మీద అన్న విషయం మీరు మర్చిపోతూ ఉన్నారు. ఇది మాత్రం ఖచ్చితంగా మీరు అందరూ గుర్తు పెట్టుకోవాలి. ఎవరైతే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ ని నడుపుతున్న కార్స్ కానివ్వండి, బస్సెస్ కానివ్వండి, ఏదైనా కూడాను ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అంటే ట్రైన్ లో ఏదైనా ప్రమాదం జరిగితే అది గవర్నమెంట్ బాధ్యత వహించాల్సిందే. మరి ప్రైవేట్ ట్రావెల్స్ నడుపుతున్న వాళ్ళు మీరు ఏం చేస్తున్నారు అంటే మీ పనంగా మీరు మీ వ్యాపారాల గురించి ఆలోచిస్తారు తప్ప అసలు ఇంత జరిగినప్పుడు కనీసం కన్సర్న్ ఉండాలి మీకు. మీ కుటుంబ సభ్యులు 4 ఉంటే ఏం చేస్తారు మీరు? ఖచ్చితంగా అట్లానే వదిలేసి వెళ్ళిపోతారా? సో ఇదైతే ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. ట్రావెల్ వాళ్ళకి ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళకైతే శిక్ష పడాల్సిందే. ఇలాంటి పర్మిట్లు దయచేసి ఇప్పించకూడదు అని చెప్పేసి అయితే మాత్రం గగ్గోలు పెడుతున్నారు ప్రజలందరూ కూడాను. మరి ముఖ్యంగా చెప్పాల్సిన అంశం ఏంటంటే ఇదే దారిలోని సేమ్ సంఘటన, ఇలాంటి సంఘటన దాదాపు 4 గంటల ప్రయాణం అని అంటే మనకి ఇది చిన్నటేకూరులో జరిగింది. ఇదే సంఘటన 12 ఏళ్ల క్రితము పాలెం బస్ యాక్సిడెంట్, ఇది అందరికీ బాగా గుర్తుంది. 2013లోని దీనికన్నా అని చెప్పలేము, బట్ మృతుల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంది. చిన్నటేకు పాలెం బస్ యాక్సిడెంట్ అయితే మాత్రం ఇప్పటికీ కూడా కళ్ళు మూసుకుంటే సంఘటన గుర్తొచ్చే పరిస్థితి. మరి సేమ్ సంఘటన ఏదైతే జరిగిందో ఇదే అక్టోబర్ మాసంలోని ఆ సిచ్యువేషన్ కూడా జరిగింది. దాదాపు దానిలో కూడాను ఇలాగే అక్టోబర్ 30వ తారీఖున జరిగిన ప్రమాదంలోని 45 మంది ప్రయాణికులు సజీవ దహనం అయిపోయారు. అంటే ఆల్మోస్ట్ ఆల్ బస్సుకున్న సీట్సే అంత మొత్తంలో ఉంటాయి. మరి 45 మంది అయితే సజీవ దహనం అయిపోయారు. అప్పట్లోని పాలెం బస్సు ప్రమాద ఘటన పైన ఎవరైతే దర్యాప్తు చేసి ప్రత్యేక విచారణ చేపట్టిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరలా కూడాను ఈ ఇన్సిడెంట్ ని నెమరు వేసుకుంటూ ఉన్నారు. సో ఆ కేసుకి సంబంధించి ఇన్నేళ్లు గడిచిపోయింది, బట్ ఆ దారిలోన అప్పటికి ఆ రూట్స్ అన్నిటినీ కూడా సెట్ చేయాలి, దారి బాగోకపోవడం వలన కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే స్పీడ్ డ్రైవింగ్ ఉంటుంది, స్పీడ్ లిమిట్ ఉండదు, రోడ్లు సరిగా లేకపోవడం వలన కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. పదుల సంఖ్యలోని 20, 30, 40, 50 మంది ఇలా చనిపోతున్నారు అని అంటే అసలు అది కూడా అసలు కనీసం దహన సంస్కారాలకు కూడా బాడీ దొరకలేని పరిస్థితిలో దగ్ధమైపోతున్నారు అని అంటే అసలు అది చాలా బాధాకరమైన విషయము. దీనికి సంబంధించి ఒక మూవీని కూడా తీశారు. సో ఆ సినిమా చూసినప్పుడే అంత కన్నీరు పెట్టుకున్నాం మనం. మరి డైరెక్ట్ గా ఇలాంటి సంఘటనను చూసిన వాళ్ళు అసలు నిజంగానే ఎన్నో రాత్రులు నిద్ర అయితే పట్టదు ఖచ్చితంగాను. డైరెక్ట్ గా చూసిన వాళ్ళకి ఏది తెలియని ఆ సంఘటనను ఒక వీడియోలో చూస్తేనే ఒళ్ళంతా గగ్గురు పొడిస్తా ఉంది, ఒక రకమైన వణుకొస్తూ ఉంది. అసలు దాదాపు 2013లోన ఆ రోజు అక్టోబర్ 30 దాదాపు 60 మంది ప్రయాణికులతోని జబ్బర్ ట్రావెల్స్ కి చెందిన ప్రైవేట్ వోల్వా బస్సు బెంగళూరు నుంచి హైదరాబాద్ కి బయలుదేరింది. రిటర్న్ జర్నీలోని తెల్లవారుజామున 5 గంటల అంటే అటు నుంచి ఇటు వస్తుంది, ఇది అటు నుంచి అటు వెళ్తుంది, అప్పుడు అది అటు నుంచి ఇటు వస్తుంది. తెల్లవారుజామున 5 గంటలకి సరిగ్గాను మహబూబ్ నగర్ జిల్లా పాలెం వద్దకు రాగానే కార్ ని ఓవర్టేక్ చేయబోయి, సో ఇక్కడ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అని అంటే ఓవర్టేక్ ఏదైతే చెయ్యకూడనిది ఉందో అది మాత్రమే చేస్తూ ఇంతమంది ప్రాణాలని బలిగొంటూ ఉన్నారు. మహానుభావులు డ్రైవర్స్ మాత్రము మీరు బస్సు ఎక్కేటప్పుడు ప్రయాణికులకు ఒక రెస్పెక్ట్ ఇవ్వరు, ప్రయాణికులకు కావాల్సిన దానికి ఒక సరైన సమాధానం ఉండదు, ఒక ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా ఉండదు, బస్సులో మెయింటైన్ చేయాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏదైతే ఆర్టీఓ అథారిటీ ఇస్తుందో దానికి సంబంధించినవి మెయింటైన్ చేయరు. డ్రైవర్స్ కూడాను ఎందుకు ఇలాంటి డ్రైవర్స్ ని సంస్థలు పెట్టుకుంటూ ఉన్నాయి? మీరు పెట్టేటప్పుడు ఇంతమంది ప్రాణాలకి ఒక సారథిని మీరు పెడుతున్నారు అని
అని అంటే మీరు ఎంత క్లియర్ కట్ గా ఎంత పర్టికులర్ రూల్స్ తో మీరు ఉండాలి అన్నది అది పక్కాగా ఫెయిల్యూర్ అన్నది ఇక్కడ అర్థమవుతూ ఉంది. మరి అప్పట్లోని 12 ఏళ్ల క్రితమే ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది అని అనేటప్పుడు అధికారులు కూడా ఎంత అప్రమత్తంగా ఉండాలి అనే క్వశ్చన్ అయితే మాత్రం చాలా తీవ్ర స్థాయిలోనే రైజ్ అవుతుంది. మరి ఈ ప్రమాదంలో 45 మంది దాదాపుగా ప్రయాణికులు సజీవ దహనమై కొంతమంది తీవ్ర గాయాల పాలయ్యారు. ఎందుకంటే ఆల్మోస్ట్ 60 మంది ఉన్నారు కాబట్టి. అప్పుడు జరిగిన ఈ దారుణ ప్రమాదము భారతదేశంలోని అత్యంత ఘాతుకమైన బస్సు దుర్ఘటనల్లోని ఒక్కటిగా చరిత్రలో నిలిచిపోయింది. మరి అంత చరిత్రలో నిలిచిపోయిన కండిషన్ మళ్ళీ ఇప్పుడు ఎందుకు రిపీట్ అవుతా ఉంది? అదే దారిలో ఎందుకు రిపీట్ అవుతుంది అంటే ఇది రోడ్డు బాలేదని చెప్పుకుంటామా? ఆ రోడ్లోనే ఏదైనా ప్రమాదం ఉందని గుర్తించగలగాల. రోడ్డు ప్రమాదంలో ఉంది, అక్కడున్న టర్నింగ్స్ గానీ రోడ్డు గానీ బాలేదు, ఓవర్టేక్ చేసే రోడ్డు కాదు అని అనుకున్నప్పుడు ఆ 44 రోడ్ ఏదైతే ఉందో NH దానికి సంబంధించి మరి ఎలాంటి కండిషన్ లో ఉన్నది అన్న దాని గురించి కూడా కఠినంగా ఆలోచించి దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, రోడ్డు క్లియరెన్స్ ఇవన్నీ మాత్రము అధికారులు దీని మీద దృష్టి సారించాలని. అంటే ఈ రోజు ఏదో మృతుల కుటుంబాలకి ఎక్స్‌గ్రేషియా ఇచ్చేసాము, ఈ రోజు మేము ఒక ప్రమాణం చేసేసాము, ఈ రోజు అయిపోతే రేపటికి ఎల్లుండికి ఆ మరుసటి రోజుకి లేకపోతే ఇంకొక నెలకి సంవత్సరానికి ఇది మాసిపోతుందని అంటే మాత్రము అది కుదరని పని. అవి రిపీట్ అవుతూనే ఉన్నాయి. దయచేసి దీని మీద అఫ్ కోర్స్ ప్రమాదం జరుగుతుందని ప్రెడిక్ట్ చేయలేము కదా అని అంటే మాత్రము ప్రెడిక్ట్ చేయాలి. కొంత మానవ తప్పిదము, మానవ నిర్లక్ష్యం కూడా ఇందులో ఉంది అని చెప్పేసి ఎక్కువ శాతం బాధను వినిపిస్తూ ఉంది. ఎందుకంటే అది పోగొట్టుకున్న వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ. చూసే వాళ్ళకి, చెప్పే వాళ్ళకి, లేకపోతే ఈ ఎక్స్‌గ్రేషియాలు ఇచ్చే వాళ్ళకి తెలియదు. ఈ రోజు 5 లక్షలు 10 లక్షలు ఇచ్చేస్తే వాళ్ళు ఏదో సంతృప్తిగా బతికేస్తారు అనేది కాదు. వాళ్ళకి జీవితాంతం కూడా ఆ బాధ ఉండిపోతుంది, ఆ మనిషిని కోల్పోయిన వేదన ఉండిపోతుంది. రేపు పొద్దున్న మనకే కావచ్చు, మన ఇంట్లో వాళ్ళకే కావచ్చు అది. సో ఖచ్చితంగాను మనది అనుకొని తీసుకొని ఓనింగ్ చేసుకొని ప్రభుత్వాలైనా, అధికారులైనా, బస్సుని డ్రైవ్ చేస్తున్న వాళ్ళైనా, ట్రావెల్స్ నడుపుతున్న వాళ్ళైనా దయచేసి తీసుకొని మనుషుల్ని ప్రమాదంలో పెట్టకుండా మీ వ్యాపారాల్ని సవ్యంగా చేసుకోండి. ప్రభుత్వాలు కూడా మీ రూల్స్ ని కరెక్ట్ గా ఫాలో అవ్వండి. ప్రజల్ని కాపాడే భద్రతగా మీరు వ్యవహరించగలిగితే ప్రజలు కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి. మీరు కూడాను కాస్త ప్రజలు కూడాను ఎప్పటికప్పుడు బస్సు రన్నింగ్ లో ఎక్కడము, లేదు అని అంటే తక్కువకు వస్తుందని ఏదో రకమైన ట్రావెల్స్ ని సెలెక్ట్ చేసేసుకోవడము, ఇలాంటివి కూడాను రైట్ ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు ప్రయాణం చేయడము, దానిలో ఉన్న ఎమర్జెన్సీస్ ఎక్కడున్నాయి, ఎమర్జెన్సీ అలారం ఉందా లేదా, ఇందులో అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని ట్రావెల్స్ వాళ్ళని చెక్ చేసుకోకుండా ఏదో టికెట్ తీసుకున్నామా ప్రయాణం చేసేసామా అని తొందరపాటుతనంలోని మీ ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు అని చెప్పేసి అయితే మాత్రము ప్రతి ఒక్కరు కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ఒక హెచ్చరికగా కూడా తీసుకోవాలని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మరి సేమ్ సంఘటనలు గత 12 ఏళ్ల క్రితం ఏదైతే రిపీట్ అయిందో ఇప్పుడు కూడా అదే రిపీట్ అయిందని చెప్పేసి అప్పట్లో కేసులను డీల్ చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సో అదే ఆఫీసర్స్ వాళ్ళు కూడా కొంత చెప్పడం జరిగింది. సో ఆ రోడ్డుకి సంబంధించి ఇలా జరుగుతూ ఉంది, సో ఆ రోడ్డుకి సంబంధించి అయితే సంథింగ్ ఈజ్ దేర్, బట్ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి కొంతమంది కొంత సెంటిమెంట్ గా కూడా చెప్తూ ఉన్నారు. మరి ఎంత సెంటిమెంట్ అయినప్పటికీ కూడా దాన్ని మనం పక్కన పెట్టేస్తే ఇవన్నీ ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన అవసరం అయితే మాత్రం ఖచ్చితంగా ఉంది. మరి దీనికి సంబంధించి మరింత త్వరలోన వీటిని ముమ్మరం చేసి ఏవైతే ఉన్నాయో ఈ ట్రావెల్స్ కానీ వీటన్నిటికి కూడా ఒక పర్టికులర్ రూల్స్ అన్ని పెట్టి ఖచ్చితంగా ఈ సంఘటనకి పాల్పడిన వాళ్ళకి కఠినమైన శిక్షలు పడాలి. వీళ్ళ బస్సుల్ని వీటిని మాత్రం ఖచ్చితంగా సీజ్ చేయాల్సిన అవసరం ఉంది. వోల్వో బస్సులో ఎక్కాలంటేనే ఉన్న భయాన్ని ఎలా పోగొడతారో ఇంకా అది అధికారుల చేతిలోనే ఉంటుంది. ఇంకా అంతకన్నా మనం వాళ్లే దేవుళ్ళు అని అనుకుంటారు, ప్రభుత్వమే దేవుడు ప్రజలందరికీ అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే నడిపించేది వాళ్లే కాబట్టి. సో వాళ్ళ చేతుల్లోనే ఉంది. మరి దీనికి ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు ఏంటి అనేది అయితే మాత్రం వెయిట్ చేయాల్సి ఉంది. ఏదైనా కూడా ఈ రోజు జరిగిన సంఘటనకి మాత్రం చనిపోయిన మృత్యువాత పడిన వాళ్ళందరికీ కూడాను అంజలి ఘటిస్తూ వాళ్ళ కుటుంబాలకి ధైర్యం చెప్పడం తప్ప చేసేది ఏమీ ఉండదు మన తరఫు నుంచేను. సో ఇంతవరకు మాత్రమే మనం చేయగలము. వాళ్ళకి ధైర్యంగా ఉండమని మాత్రమే మనం చెప్పగలము. రియల్లీ అందరినీ ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళందరినీ వాళ్ళ స్నేహితులు ఉంటారు, అక్క చెల్లెలు ఉంటారు, అన్నదమ్ములు అంటారు, వాళ్ళందరూ కూడా మిస్ అయిన పరిస్థితి ఇప్పుడు. సో కాస్త అప్రమత్తంగా ఉండండి.